Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, రీసెంట్గా మనం తత్వ అకాడమీని విజిట్ చేసి ఆ తత్వ అకాడమీ గురించి మీకు ఒక వీడియో చేసి చెప్పడం జరిగింది. పేరెంట్స్ చాలామంది కూడా అకాడమీని విజిట్ చేశారు. కొంతమంది పేరెంట్స్ విజిట్ చేయలేక ఇంకొంత మాకు ఇన్ఫర్మేషన్ కావాలి సార్ అని చెప్పేసి మెసేజ్ అనేది పెట్టారు. కాబట్టి ఈరోజు తత్వ అకాడమీ ఫౌండర్ అయినటువంటి విక్రమ్ గారిని మేము ముందుకు తీసుకొచ్చానమాట. సో ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూసినట్లయితే టోటల్గా తత్వ అకాడమీ మీద మీకున్నటువంటి డౌట్స్ కానీ, లేకపోతే ఐఐటి, జేఈ, అదేవిధంగా నీట్ కోచింగ్లో ఉన్నటువంటి అయితే మీరు తెలుసుకోవాలనుకున్నటువంటి సూచనలు అన్నీ కూడా ఫౌండర్ అయినటువంటి విక్రమ్ గారితో మనం డిస్కస్ చేయబోతున్నాము. సో వీడియోని పూర్తిగా చూస్తానని కోరుకుంటూ, సో విక్రమ్ గారు, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. సో తత్వ అకాడమీ జాయిన్ చేయకముందు సో మీరు సాఫ్ట్వేర్ డెవలపర్గా వర్క్ చేశారని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో మీరు విట్లో చదివి, అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదివి, మరి ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి రావడానికి ముఖ్య కారణం ఏంటనేది చెప్పగలుగుతారా? 2010లో విఐటి వెల్లూరు నుంచి నా బీటెక్ అయిపోయిందండి ఇన్ కంప్యూటర్ సైన్స్. తర్వాత నేను బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జావా డెవలపర్గా వర్క్ చేశాను. సో బట్ ఆల్వేస్ నా ఇన్నర్ కాలింగ్ ఎప్పుడు టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో ఆ ప్యాషన్ని ఫాలో అవుతూ ఆఫ్టర్ 1.5 years ఐ మూవ్ టు టీచింగ్. కంప్లీట్గా టీచింగ్ సైడ్ వచ్చేసాను. ఫిజిక్స్ అంటే నాకు ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ ఉండేది. సో కోడింగ్ అంటే కూడా ఇష్టమే. కానీ ఎప్పుడైతే నేను ఎంఎన్సీలో జాబ్ చేయడం స్టార్ట్ చేసి ఆ లైఫ్ స్టైల్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేశానో ఇది నాకు సూట్ కాదనిపించింది నా మైండ్ సెట్కి. సో టీచింగ్లో ఆ ప్యాషన్ ఇంకా పెరగడం, టీచ్ చేస్తున్నప్పుడు వచ్చే ఆ సాటిస్ఫాక్షన్ యాజ్ ఎ కోడర్ నన్ను డామినేట్ చేసింది. ఆ కోడింగ్ కంటే కూడా ఆ ప్యాషన్ డామినేట్ చేసింది. సో అందుకని నేను టీచింగ్ సైడ్ వచ్చేసాను. సో ఇనీషియల్లీ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేశాను యాజ్ ఎ ఫిజిక్స్ టీచర్, స్టూడెంట్స్ని ఐఐటికి, నీట్కి ప్రిపేర్ చేస్తూ. దెన్ అప్పటి నుంచి కంప్లీట్గా నేను టీచింగ్ సైడే ఉన్నాను. ఏ కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ సార్ అది? చైతన్యాలో వర్క్ చేశానండి ఇనిషియల్లీ. ఫ్యూ మంత్స్ అంతే. ఫ్యూ మంత్స్. యా. దాని తర్వాత 9 ఎడ్యుకేషన్ అని ఒక ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాను నేను నా ఫ్రెండ్తో కలిసి. మేమిద్దరం కలిసి స్టార్ట్ చేసాం 2012లో. సో 2012 నుంచి 2022 10 years ఆల్మోస్ట్ అది రన్ చేశాను నేను. సో ఒక ఇదే టీచింగ్ అంటే ప్యాషన్తో మేమిద్దరం కూడా ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు లిమిటెడ్ స్ట్రెంత్ అనే కాన్సెప్ట్తోనే స్టార్ట్ చేసాము. బట్ ఓవర్ 10 years నా ఐడియాలజీ కానీ, మైండ్ సెట్ కానీ ఇంకా మారుతూ వచ్చింది. సో అప్పుడు 10 years తర్వాత వీ హ్యాడ్ టు చూస్ డిఫరెంట్ పాత్స్. సో అప్పుడు నేను 22లో బయటకు వచ్చాను దాంట్లో నుండి. సో ఇప్పుడు తత్వ అకాడమీ అనేది ఇట్స్ ఎ న్యూ వెంచర్. ఈ ఆల్మోస్ట్ ఒక 14 years నుంచి టీచింగ్ చేస్తున్నానండి నేను. సో ఈ 14 years ఎక్స్పీరియన్స్తో తత్వ అకాడమీ అనేది ఇంకాస్త డిఫరెంట్గా, ఇంకాస్త ప్రొడక్టివ్గా, ఇంకాస్త మెరుగ్గా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఈ తత్వ అని పేరు పెట్టాలని మీకు ఎలా అనిపించింది సార్? ఎందుకంటే నేను చాలా కాలేజ్ పేరు చూశాను. ఫస్ట్ మీరు మీ కాలేజ్ పేరు చూసినప్పుడు కూడా నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది వేదాల్లో వింటూ ఉంటాం తత్వ అనేది. అసలు ఈ కాలేజీకి తత్వ అని పేరు ఎలా పెట్టాలనిపించింది మీకు? మంచి ప్రశ్న అడిగారండి. తత్వ అనేది ఒక సంస్కృత పదము, తత్వ అని. సో దీనికి సంస్కృతంలో చాలా డీప్ మీనింగ్ ఉంది యాక్చువల్లీ తత్వ అనే ఆ పదానికి. సంస్కృత భాష యొక్క గొప్పతనం ఏంటంటే చిన్న చిన్న పదాల్లో చాలా నిగూఢ అర్థాలు దాగి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిమెడిస్ మనందరికీ తెలిసే ఉంటాడు. ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ అని ఫోర్స్ ఆఫ్ బాయన్సీని డిస్కవర్ చేశాడు అతను. ఆయన స్టోరీ చిన్నప్పుడు స్కూల్స్లో కూడా పిల్లలందరికీ చెప్తారు. యురేకా మూమెంట్ అనే ఆ ఫ్రేజ్ కూడా అక్కడి నుంచే వచ్చింది. ఆయన బాత్రూంలో స్నానం చేస్తున్నప్పుడు బాత్ టబ్లో అప్పుడు అతనికి తట్టిందనమాట ఫోర్స్ ఆఫ్ బాయన్సీ అనేది. ఫోర్స్ ఆఫ్ బాయన్సీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ డిస్ప్లేస్డ్ అనే ఒక సూత్రాన్ని బాత్రూంలో స్నానం చేసినప్పుడు తట్టింది. ఓకే. అప్పుడు ఆ ఆనందంలో అతను బట్టలేవనే విషయం కూడా పట్టించుకోకుండా యురేకా అంటూ అరుస్తూ బయటకు వచ్చేసాడు అనేది ఒక స్టోరీ. ఓకే. సో అది తత్వ, ఆ మూమెంట్ అనే తత్వ. ఓకే. ఒక ప్రకృతి గురించి డీప్గా ఆలోచిస్తున్న ఈ మహానుభావులు ఎవరైతే ఉన్నారో, సైంటిస్ట్ కానీ, ఫిజిసిస్ట్ కానీ, వాళ్ళకి ఆ ట్రూత్ అనేది తెలిసినప్పుడు, ఓకే ప్రకృతి యొక్క తత్వం అంటారు అందుకే, తెలిసినప్పుడు వాళ్ళ ఆనందానికి ఇంకా అవధులు ఉండవు.
సో తత్వ అనే పదానికి ఎగ్జాక్ట్గా అర్థం చెప్పడం కష్టం, ఇది అనుభవించాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ న్యూటన్ ఆ రోజు చెట్టు కింద కూర్చున్నప్పుడు గ్రావిటీని కనుగొన్నాడని ఒక స్టోరీ ఉంది, యాపిల్ కింద పడినప్పుడు. సో ఆ మూమెంట్లో యాపిల్ కింద పడ్డప్పుడు అతనికి ఆ తట్టిన ప్రిన్సిపల్ కానీ లా కానీ అప్పుడు ఎంత ఆనందపడి ఉంటాడు. ఆ మూమెంట్ తత్వ అంటే ఆ ప్రకృతి యొక్క తత్వాన్ని తెలుసుకున్నాడు. సో ఈ అప్పుడు ఆ ఆనందం ముందు మీరు ఎన్ని కోట్లు న్యూటన్ కానీ ఆర్కిమిడీస్ కానీ అలాగే ఐన్స్టీన్ కానీ చూపించినప్పుడు అసలు అవి కనిపించవు. చాలా బాగుంది. ప్రతి విద్యార్థి కూడా చదువుకునే ప్రాసెస్లో అలాంటి మూమెంట్స్ వస్తాయి. ప్రతి టీచర్కి స్టూడెంట్స్కి నేర్పిస్తున్నప్పుడు వా ఈరోజు భలే ఉంది ఈ కాన్సెప్ట్ అనే ఆ మూమెంట్ వస్తుంది, అది తత్వ. సో అందుకే ఈ ప్రతిదానికి తత్వము అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఇన్నర్ ట్రూత్. సో ఎస్పెషల్లీ సైన్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో సో వాళ్ళకి ఈ తత్వ అనే వర్డ్ చాలా కనెక్టెడ్. ఇదేదో తత్వ అంటే ఏదో ఫిలాసఫీ అనుకుంటారు, బట్ ఇట్స్ మోర్ రిలేటెడ్ టు సైన్స్. సో అందుకే నా దగ్గర ఉండే స్టూడెంట్స్కి వాళ్ళ చదువులో ఇలాంటి ఆనంద స్థితిని పొందాలనే ఉద్దేశంతో తత్వాన్ని పెట్టాను నేను. చాలా బాగా పెట్టారు సార్, ఎందుకంటే చాలా వరకు తత్వం బోధపడింది వీడికి అని అట్లా అంటున్నాను. అవును, కానీ ఇంత మీనింగ్ ఉంది అనేది ఈరోజు మీ ద్వారా నాకు తెలిసింది. మీరు ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్లో 10-12 years వర్క్ చేశారు. మరి ఇప్పుడు వచ్చేసి కొత్తగా మళ్ళీ రీబిల్డ్ అనేది చేస్తారు అనమాట. మరి చాలా ఛాలెంజ్ అనేది ఫేస్ చేయాల్సి ఉంటుంది. మరి వీటిని ఎలా ఎదుర్కోబోతున్నారు? సో మీకున్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, మీ ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ వివరాలు కూడా మన ప్రేక్షకులకు చెప్పినట్లయితే వారికి ఉన్నటువంటి డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి అనమాట. డెఫినెట్లీ సార్. యాక్చువల్లీ కొత్తది అనే ఒక అప్రిహెన్షన్ పేరెంట్స్కి ఉండడం కామనే, బట్ పేరు మాత్రమే కొత్తది. అండ్ ఇంకా కొంచెం బెటర్గా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. దీని వెనకాల 14 సంవత్సరాల నా హార్డ్ వర్క్ ఉంది యాక్చువల్లీ. సో 10 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ని ఒక స్థాయికి తీసుకొచ్చి ఇంకా ఏదో చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాను. తత్వ అకాడమీ అనే పేరు మాత్రమే కొత్తది, బట్ దాని వెనకాల 14 సంవత్సరాల నా హార్డ్ వర్క్ ఉంది. ఒక 10 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ని రన్ చేసి ఒక స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసి ఇంకా బెటర్గా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయబడింది ఇది. సో దీన్ని కొత్తదానిగా చూడడం కంటే దాని వెనకాల ఉన్న 14 సంవత్సరాల నా హిస్టరీని చూస్తే పేరెంట్స్కి ఇంకా బెటర్గా క్లారిటీ వస్తుంది. అండ్ ఈ 14 సంవత్సరాల్లో నా ఓన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో ఉంది. నేను 2012లో 9 ఎడ్యుకేషన్ అనే ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసినప్పుడు నా మైండ్ సెట్కి, ఈరోజు తత్వ అనే ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్కి చాలా డిఫరెన్స్ ఉంది. యాజ్ ఎ పర్సన్ ఐ వాజ్ జస్ట్ 24 వెన్ ఐ స్టార్టెడ్ దట్ ఇన్స్టిట్యూట్. ఓకే. సో ఈ 14 సంవత్సరాలలో సో నేను చాలా నేర్చుకున్నాను. ఆ నేర్చుకుంది అండ్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నాకున్న కుటుంబ పరిస్థితులు కానీ, నేను పెరిగిన వాతావరణం కానీ, ఏదన్నా ఒకటి చేయాలి, బాగా సంపాదించాలి, సొసైటీలో ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి ఫినాన్షియల్గా ఒక మంచి స్థాయిలో ఉండాలి అనే భావన ఉండేది టీచింగ్తో పాటు. అంటే టీచింగ్ అంటే డెఫినెట్లీ ప్యాషన్ ఉండేది, బట్ నేను సొసైటీలో ఒక స్టేటస్కి వెళ్ళాలి ఇలాంటి మైండ్ సెట్ ఉండేది నాకు. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడైతే ఫినాన్షియలీ కొంచెం స్టేబుల్ అయ్యానో, సో దీంట్లో ఇంకా అంతకంటే వెతుక్కోవాల్సింది ఏం లేదు అని నాకు అర్థమైంది క్లియర్గా. సో ఈ ఫినాన్షియల్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా చిన్నది, బట్ అసలైన సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి నేను వెతకడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఇంకా చాలా విషయాల పట్ల క్లారిటీ వచ్చింది. అండ్ ఈ 2022లో ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చి ఒక 2 సంవత్సరాలు నా మీద నేను చాలా వర్క్ చేసుకున్నాను. నా సబ్జెక్ట్ని ఇంకా లోతుగా వెళ్ళి నేను నేర్చుకోవడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్కి ఏ విధంగా చెప్తే ఫిజిక్స్ లాంటి ఒక టఫ్ సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుందో అనే దాని మీద నేను చాలా వర్క్ చేశాను. సో నన్ను నేను ఇంకా బెటర్గా చేసుకొని, నా థాట్ ప్రాసెస్ని ఇంకా బెటర్గా చేసుకొని, సో అసలైన సాటిస్ఫాక్షన్ అనేది సొసైటీకి ఏదైనా చేయడంలో ఉంటుందనే ఒక నిజాన్ని నేను తెలుసుకున్నాను యాక్చువల్లీ. సో ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేసింది తత్వ అకాడమీ. సో ఇది కొత్తది కాదు, 14 సంవత్సరాల పాతది. ఓకే. 14 సంవత్సరాల మెచ్యూరిటీతో కూడినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది. మీరు ఫిజిక్స్ చెప్తారు, ఇంకా మ్యాథ్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ గురించి చెప్తారా? యా, సో నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్యాకల్టీ అందరూ కూడా సో నాతో పాటు ఒక 10 years నుంచి ట్రావెల్ చేసిన వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్కి నారాయణన్ అని ఫ్రమ్ ఐఐటి మద్రాస్,
తను నాతో పాటు 9లో ఉన్నప్పుడు వర్క్ చేశాడు. ఎక్సెప్షనల్లీ గుడ్ ఫ్యాకల్టీ, వెరీ గుడ్ ఫ్యాకల్టీ. అండ్ అలాగే కెమిస్ట్రీకి కోటయ్య గారు ఉన్నారు, పిహెచ్డి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆయన నాతో పాటు 9 ఎడ్యుకేషన్ నుండి ట్రావెల్ చేస్తూ వస్తున్నారు. అండ్ చక్రధర్ గారు అని 25 years ఎక్స్పీరియన్స్డ్, పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ ఇన్ సౌత్ కొరియా. అద్భుతమైన సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. అండ్ అలాగే బయాలజీకి తేజశ్రీ గారని 10 సంవత్సరాలు బయాలజీలో ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు సపోర్టింగ్ ఫ్యాకల్టీగా రంధీర్ అని ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా ఉన్నారు. ఆయన పిల్లల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ, వీళ్ళు నీట్కి ఎస్పెషల్లీ నీట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ జేఈ కంటే కూడా టఫ్ కాంపిటీషన్ ఎగ్జామ్. సో వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆ మోటివేషన్ కావాలి. సో అందుకని ప్రాక్టికల్గా ఒక డాక్టర్ చదువుతున్న స్టూడెంట్ వచ్చి, ఒక డాక్టర్ చదువుతున్న వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మోటివేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళకు కూడా. సో అందుకని ఆయనను కూడా నా టీంలో ఇంక్లూడ్ చేసుకున్నాను. అండ్ వీళ్ళందరూ కూడా సబ్జెక్ట్లో వెరీ గుడ్, ఎక్సెప్షనల్లీ గుడ్ అని చెప్పాలి. నేను చూశాను, నేను వాళ్ళని ఫీడ్బ్యాక్ కూడా అంత బాగుంది స్టూడెంట్స్ దగ్గర నుంచి. అండ్ దీనికంటే కూడా సబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఏదైతే ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయో దాంట్లో మంచి ఫ్యాకల్టీ అనేది డెఫినెట్గా ఉంటారు. సో ఇన్ని లక్షల మంది విద్యార్థులకి చదువు వస్తుందంటే ఓన్లీ ఇక్కడ మాత్రమే ఫ్యాకల్టీ బాగుంటారు, ఎక్కడ ఉండరు అనేది దట్ ఈస్ నాట్ ట్రూ. మంచి మంచి టీచర్స్ అనే వాళ్ళు అంతటా ఉన్నారు, ఉండాలి కూడా. ఉండాలనేది కూడా నా కోరిక, ఎక్కడైనా ఉండాలి. అప్పుడే విద్యార్థులకి మంచి విద్య అనేది అందుతుంది. వీళ్ళకి సబ్జెక్ట్తో పాటు ప్రతి స్టూడెంట్ మీద ఫోకస్ చేస్తూ ఏదో చేయాలి అని, ఇప్పుడు నాకు ఎలాంటి ఒక తపన అయితే మొదలైందో అలాంటి తపన కలిగిన ఫ్యాకల్టీ అనమాట. సో అలాంటి వాళ్ళని నేను ఒక టీమ్గా ఫామ్ చేశాను. దగ్గరగా ఉండేటువంటి ఫ్యాకల్టీ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, లైక్ మైండెడ్ పీపుల్ అంటారు. సో వీళ్ళని సెలెక్ట్ చేసినప్పుడు నా మైండ్ సెట్కి, తత్వ అకాడమీ యొక్క ఫిలాసఫీకి, నేను ఫ్యూచర్లో చేయాలనుకుంటున్న దాని గురించి ఆలోచిస్తే బాగా సూట్ అయ్యేది అనిపించింది. అండ్ ఈ 1 year కూడా నీట్ లాంగ్ టర్మ్ బ్యాచ్ రన్ చేస్తున్నాను. చాలా అద్భుతంగా వెళ్తుంది ప్రోగ్రామ్. స్టూడెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు నీట్ లాస్ట్ 2 yearsలో నేర్చుకొని ఎన్నో విషయాలు ఈ 1 yearలో చాలా చక్కగా నేర్చుకొని దర్ గివింగ్ ఫీడ్బ్యాక్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. అండ్ ఫ్యూచర్లో డెఫినెట్గా ప్రోగ్రామ్ అనేది ఇంకా బాగుంటుంది, ఐఐటికి కానీ నీట్కి కానీ. ఇప్పుడు నార్మల్గా ఏ కాలేజ్కి వెళ్ళినా కానీ మన స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి 10th class చదివిన సబ్జెక్ట్స్ మీద వాటిని వచ్చి మార్క్స్ని తీసుకొని అడ్మిషన్ అనేది ఈ కేటగిరీ అని ఆ కేటగిరీ అని తీసి చేస్తూ ఉంటారు కదా. మీ దగ్గర విన్నది ఏంటంటే మీరు స్టూడెంట్ని పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారంటే, సో ఇంటర్వ్యూ చేసిన తర్వాతనే అకాడమీలో తీసుకుంటారని చెప్పేసి నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఆ ఇంటర్వ్యూలో మీకు ఏం అర్థమవుతుంది స్టూడెంట్కి గురించి? సో 10th classలో స్టూడెంట్స్ అనేవాళ్ళు డిఫరెంట్ స్కూల్స్ నుంచి ఉంటారు. ఒక్కొక్క స్కూల్కి ఒక్కొక్క కరిక్యులం, ఒక్కొక్క విద్యా విధానం ఉంటుంది. సో ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళకి యాక్చువల్లీ ఆ మెచ్యూరిటీ అనేది డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. ఫిజికలీ బ్రెయిన్ మెచ్యూరిటీ మనం చూస్తే వాళ్ళకి అప్పటి వరకు అర్థం కాని ఎన్నో విషయాలు అర్థమయ్యే స్థాయికి వెళ్తుంటారు ఇంటర్మీడియట్లో. అందుకే చాలామంది ఇంటర్మీడియట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని అంటూ ఉంటారు. ఎందుకంటే ఫిజికలీ అండ్ మెంటలీ దట్ ఈస్ ద స్టేజ్ వేర్ దే గ్రో. ఒక పర్సనాలిటీ అనేది డెవలప్ అయ్యే స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో మనం కనుక ఒక రైట్ సీడ్స్ ఇంప్లిమెంట్ చేయగలిగితే, సరైన విత్తనాలు నాటగలిగితే వాళ్ళు ఒక మంచి ఇండివిజువల్స్గా తయారవుతారు. సో 10th classలో వాళ్ళు ఎంతవరకు నేర్చుకున్నారు అనే దాని మీద ఒక ఎగ్జామ్ పెట్టి స్టూడెంట్ని అసెస్ చేయడం అనేది నా ఉద్దేశంలో కష్టం, తెలియదు మనకి. ఆ ఎగ్జామ్లో క్వాలిఫై కాకపోతే మేబీ ఈ స్టూడెంట్ ఐఐటికి కానీ నీట్కి కానీ పనికిరాడేమో అని మనకు అనిపించవచ్చు. బట్ యాక్చువల్లీ వాళ్ళు పొటెన్షియల్ ఉంది, బట్ అప్పటి వరకు అది బయటికి రాకపోయి ఉండొచ్చు. సో కాబట్టి నేను ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నాను. నేనే పర్సనల్లీ ప్రతి స్టూడెంట్తో కాసేపు మాట్లాడుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను చెక్ చేసే ఒక ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే నేర్చుకోవడానికి, చదవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా. ఆ ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఐఐటి ర్యాంక్స్ కంటే కూడా నా ఉద్దేశంలో. కొత్త విషయాలు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన ఎప్పుడైతే స్టూడెంట్కి ఉంటుందో హీ విల్ డెఫినెట్లీ షైన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఆ ఇంట్రెస్ట్ అండ్ క్యూరియాసిటీ ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్. సెకండ్, బేసిక్ మ్యాథమెటిక్స్ అండ్ లాజికల్ అనాలిసిస్, లాజికల్ స్కిల్స్ ఎలా ఉన్నాయనేది టెస్ట్ చేస్తాను. దీంట్లో కొంతమంది స్టూడెంట్స్కి వాళ్ళు అప్పుడు మ్యాథ్స్లో కొంచెం వీక్ అయి ఉండొచ్చు 10th. అప్పుడు నేను ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను
అదే ఇంటర్వ్యూలో ఇది ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా ఆలోచించని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసింది పట్టుకోగలుగుతున్నాడా లేదా, ఆ గ్రాస్పింగ్ ఉందా లేదా, ఆ ఐక్యూ లెవెల్, బేసిక్ ఐక్యూ లెవెల్ ఉందా లేదా, అది ఉంటే చాలు, అక్కడి నుంచి నేను తీసుకెళ్ళగలను. అది నా నమ్మకం. అందుకే పర్సనల్ ఇంటర్వ్యూ ఎంత టైం పట్టినా ఓపిక్గా నేనే అందరు స్టూడెంట్స్తో మాట్లాడుతున్నాను. అదే నేను క్లాస్కి కూడా ఓన్లీ 40 మెంబర్స్ని తీసుకుంటా ఉంటారు అనమాట. అంటే టోటల్గా ఎంతమంది తీసుకుంటారు అకాడమిక్ ఇయర్? కరెక్ట్ సార్. సో 40 స్టూడెంట్స్ పర్ బ్యాచ్ అనేది ఈ సంవత్సరం నేను పెట్టుకున్న లిమిటేషన్. ఎందుకంటే యాజ్ ఎ టీచర్గా నేను క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక 40 మంది ఉన్నప్పుడు నేను చెప్పే సబ్జెక్టు ఎవరెవరికి ఎంత బాగా అర్థమవుతుంది అనేది వాళ్ళ ముఖాలు చూస్తే అర్థమైపోతుంది. ఏ టీచర్కైనా, ఎనీ ఎక్స్పీరియన్స్ టీచర్, ఏదో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ విజువల్ ఫీడ్బ్యాక్ ఈజ్ ప్రిటీ మచ్ ఇనఫ్. సో 40 మంది ఉన్నప్పుడు ఆ విజువల్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇంకా ఇంకా ఎలా చెప్తే వాళ్ళకి బాగా అర్థమవుతుంది అనేది మనకు తెలుస్తుంది యాజ్ ఎ టీచర్. సో 40 దాటి 50, 60, 70, 80, 100 ఉన్న సిచ్యువేషన్ కూడా ఉన్నాయి ఈ రోజుల్లో. అలాంటప్పుడు నా క్లాస్ అనేది ఒక యూట్యూబ్ వీడియో లాగే ఉంటుంది. అంటే నేను స్పెషల్గా ఒక స్టూడెంట్కి చేసేదే ఉండదు, ఒక లెక్చర్ లాగా మాత్రమే ఉంటుంది. సో మెయిన్ తత్వ అకాడమీ ఫౌండేషనే ప్రతి స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి తన పొటెన్షియల్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో స్థాపించబడింది. సో కాబట్టి 40 అనే లిమిటేషన్ నేను పెట్టుకున్నాను. యాక్చువల్లీ నా ఫ్యూచర్ ప్లాన్ 25 పర్ బ్యాచ్. సో ప్రస్తుతానికి ఇప్పుడు నాకు ఫినాన్షియల్లీ 25 పర్ బ్యాచ్ అనేది వర్కౌట్ అవుతుంది కాబట్టి 40తో స్టార్ట్ చేస్తున్నాను. నా ఫ్యూచర్ వే ఆఫ్ ఎక్స్పాన్షన్ ఏంటంటే క్లాస్కి ఓన్లీ 25 మాత్రమే ఉండాలి. అలా ఒక 4 బ్యాచెస్కి 6 సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ. సో ప్రతి సబ్జెక్ట్కి 2 ఎక్స్పర్ట్స్ అంటే సబ్జెక్ట్ మాత్రమే కాదు, ఆ డెడికేషన్, నేను ఇందాక మీకు చెప్పిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫ్యాకల్టీ, ఆ 6 టీమ్ అండ్ 4 సెక్షన్స్. సో దట్ విల్ బీ బ్యూటిఫుల్లీ హ్యాండిల్డ్ బై దీస్ పీపుల్. అది నా ఫ్యూచర్ ప్లాన్. సో ఇప్పుడు నాకు ఫినాన్షియల్లీ అది వర్కౌట్ అవుతుంది కాబట్టి నేను చేయలేకపోతున్నాను. సో ఈ సంవత్సరానికి 40 స్టూడెంట్స్ పర్ బ్యాచ్, 3 బ్యాచెస్ ప్లాన్ చేస్తున్నాను. బైపీసీకి ఒకటి అండ్ ఎంపీసీకి 2, 40, 120 ఈజ్ మై టార్గెట్. 120 మెంబర్స్ని తీసుకుంటారు మీరు, అంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదు. తీసుకుంటే నేను జస్టిఫై చేయలేను, నేను అనుకున్న ఈ ప్లాన్కి, ఈ విజన్కి నేను చేయలేను. సో నేను ఆ మధ్య మీ కాలేజీకి విజిట్ చేసినప్పుడు కూడా ల్యాబ్స్ నేను చూశాను అనమాట. ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్. నార్మల్గా ఈ రోజులో ల్యాబ్స్ అనేది ఏదో మొక్కుబడిగా 2 రోజుల్లో చేసి పంపించారు. కానీ అక్కడ మీ స్టూడెంట్స్ కొంచెం ల్యాబ్లో వర్క్ చేస్తున్నట్టు చూశాను అనమాట. ఇంటర్మీడియట్ లెవెల్లోనే ల్యాబ్లో అంత అవసరం ఉందా, లేకపోతే ఆ ల్యాబులు చేయటం వల్ల వాళ్ళకి ఏమన్నా బెనిఫిట్ జరిగే అవకాశం ఉందా, నీట్ రాసినప్పుడు కానీ జేఈ రాసినప్పుడు కానీ? మంచి ప్రశ్న అడిగారు సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామంది పేరెంట్స్ కూడా ల్యాబ్ అక్కర్లేదు, లేకపోతే జేఈ మెయిన్ ఆర్ నీట్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కంప్లీట్గా 24/7 ఆర్ ఆ 2 years ఓన్లీ ఆ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మాత్రమే చెయ్యాలి, ఇంకా వాడికి ఏమైనా వేరే ఇంట్రెస్ట్ ఉంటే కూడా అవి కూడా మానేసి కేవలం జేఈ అండ్ నీట్కే ప్రిపేర్ అవ్వాలి అనే అపోహలు ఉన్నాయి చాలామందికి. ఇంత జేఈ రాసి నీట్ క్రాక్ చేసి రేపు పొద్దున ఎంబీబీఎస్కి కానీ బీటెక్కి కానీ ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ 4 సంవత్సరాలైనా 5 సంవత్సరాలైనా వర్క్ చేయాల్సిందే ల్యాబ్లో. అక్కడ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉండవు, ఒక క్వశ్చన్ ఇచ్చి ఏబిసిడి అనే తరహా ప్రిపరేషన్ కాదు అది. సో నేను ఇబ్బంది పడ్డాను. నేను విఐటికి వెళ్ళి చదువుకోవడానికి విఐటికి వెళ్ళినప్పుడు బీటెక్లో నేను ఇనీషియల్ ఇబ్బంది పడ్డాను. అంటే అప్పటి వరకు నేను ఈ లాజికల్ థింకింగ్, ఈ క్వశ్చన్స్ అని చాలా అద్భుతంగా చేసేవాడిని. బట్ ల్యాబ్కి వెళ్ళి అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. అది అడ్జస్ట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది. అలా నా స్టూడెంట్స్కి అవ్వకూడదని నేను ఒక మంచి ల్యాబ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశాను, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఈవెన్ రేపు పొద్దున్న నీట్ రాసి ఎంబీబీఎస్కి వెళ్ళినా వాళ్ళకి ల్యాబ్ ఉంటుంది, అనాటమీ ల్యాబ్ ఉంటుంది. వాళ్ళు చూడాలి ప్రాక్టికల్గా అసలు ఏంటి అనేది, అప్పుడే ఒక మంచి డాక్టర్గా అవుతారు వాళ్ళు. సో ఇంటర్మీడియట్ స్టేజ్లో ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్. జేఈ అండ్ నీట్ ఎగ్జామ్స్కి కూడా ల్యాబ్ చాలా తోడ్పడుతుంది. ఎలా అంటే క్లాస్లో సపోజ్ నేను ఈరోజు ఒక కాన్సెప్ట్ చెప్పాను, న్యూటన్స్ లాస్ వాట్ ఎవర్, అది వెళ్ళి ల్యాబ్లో వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా చూసినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. నేను ఇందాక మీకు చెప్పినప్పుడు ప్రతి స్టూడెంట్ కూడా ఆ వావ్ ఫ్యాక్టర్ అనేది ఫీల్ అవ్వాలి, సబ్జెక్ట్లో ఆనందాన్ని అనుభవించాలి. సో దానికోసం నేను కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాను, చేయడానికి అదంతా సెటప్ చేశాను. సో ఇంకా అది దాన్ని ఎంతవరకు యూజ్ చేసుకుంటారనేది స్టూడెంట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎవ్రీ వీక్ 1 hour వాళ్ళు ల్యాబ్లో స్పెండ్ చేయాలి. వాళ్ళు క్లాస్లో నేర్చుకునేది వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా అబ్జర్వ్ చేయాలి, రీడింగ్స్ ఎలా తీసుకోవాలో వాళ్ళు నేర్చుకోవాలి.
ఒక కెమిస్ట్రీలో ఒక రియాక్షన్ రాస్తే బుక్ పేపర్లో రాస్తారు. అదే కెమిస్ట్రీ ల్యాబ్కి వెళ్ళి ఆ రియాక్షన్ని వాళ్ళు లైవ్గా అనుభవించాలి, చూడాలి ఎలా ఉంటుంది ఆ రియాక్షన్ ఎలా జరుగుతుంది అనేది. ఒక బయాలజీ ల్యాబ్కి వెళ్ళి వాళ్ళు క్లాస్ రూమ్లో నేర్చుకుంది వాళ్ళు చూడాలి. సో ఆ ఉద్దేశంతో ల్యాబ్స్ స్టార్ట్ చేశాను. మంచి ఫెసిలిటీ అండ్ వారానికి 1 గంట ల్యాబ్లో ఉండాలి ప్రతి స్టూడెంట్ కూడా, రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్. 2 సంవత్సరాలు కూడా వాళ్ళు ల్యాబ్స్కి వెళ్తారు. అండ్ తత్వ అకాడమీలో ఉండే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే ఏదో ఫార్మాలిటీ కాదు, వాళ్ళు హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళే మార్క్స్ సాధిస్తారు. ఇన్స్టిట్యూషన్ వేయాల్సిన పరిస్థితి ఉండదు. ఓకే. ఇప్పుడు ఈ రోజున నీట్ కావచ్చు, జేఈ కావచ్చు, ఐఐటి కావచ్చు, ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ చాలా స్ట్రెస్లో ఫీల్ అవుతున్నారు అనమాట. ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం కార్పొరేట్ కాలేజ్లో ఈ స్ట్రెస్ తట్టుకోలేక పిల్లలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అవును. సో వాటికి భిన్నంగా తత్వ అకాడమీ ఏం చేస్తుంది? మెయిన్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ స్టూడెంట్స్కి కేవలం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయడమే కాకుండా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అది ఇన్స్టిట్యూషన్ యొక్క బాధ్యత. ఓకే. ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో పేరెంట్స్కి ఎంత బాధ్యత ఉందో టీచర్స్గా మాకు అండ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ కూడా ఒక బాధ్యత ఉంది. సో ఎంతసేపు చదువు, ఐఐటి ఆర్ నీట్ క్రాక్ చేస్తేనే సక్సెస్ఫుల్ అనే ఒక అపోహ క్రియేట్ అయినప్పుడు, సో మీరు అన్నట్టు స్ట్రెస్కు లోనవుతారు, విపరీతమైన ఆలోచనలకు లోనవుతారు. అండ్ మనం ఈరోజు కోటాలో కూడా చాలా చూస్తున్నాం. సో అలాంటి ఇన్సిడెంట్స్కి కారణం ఏంటంటే సరైన పర్స్పెక్టివ్ లేకపోవడం, సరైన దృక్పథం లేకపోవడం. జీవితం అంటే కానీ, చదువు అంటే కానీ, అసలు చదువు అంటే ఏంటి అనే ఒక పర్స్పెక్టివ్ లేకపోవడం. సో అది ఇన్స్టిట్యూషన్గా కల్పించాలని వీళ్ళకి అకాడమిక్స్తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది. ఫ్రీక్వెంట్లీ వీళ్ళకి డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి, లైఫ్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. అండ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు, వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. అసలు జీవితం అంటే ఏంటి, మనకు తర్వాత ఉన్న ఆప్షన్స్ ఏంటివి. ఇప్పుడు మీరు చాలా మంచి వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్లో, కెరియర్ గైడెన్స్ అని. ఐ అప్రిషియేట్ దట్. సో అలాంటివి పిల్లలకు తెలియాలి. చాలామందికి జేఈ మెయిన్ రాస్తే ఓన్లీ కంప్యూటర్ సైన్సే ఉంటుందేమో బీటెక్ అంటే, అదొక్కటే గ్రేట్ అనే దాంట్లో ఉంటున్నారు. అవునవును. రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అన్నీ మారుతున్నప్పుడు ఏం చేయాలనే ఒక క్లూ స్టూడెంట్స్కి లేదు, పేరెంట్స్కి లేదు. సో సరైన అవగాహన కల్పించాలి. వీ హ్యావ్ టు ఎడ్యుకేట్. అండ్ ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది తత్వ అకాడమీలో. సో ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. దీంతో పాటు స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కూడా సెషన్స్ ఉంటాయి, యోగా అండ్ మెడిటేషన్ సెషన్స్ ఎక్స్పర్ట్స్ నుండి. సో ఇవన్నీ యాక్టివిటీస్ ఉంటాయి. సో చదువు అనేది ఒత్తిడి కాదు, ఆడుతూ పాడుతూ ఆనందంగా చదవాలి. చదువు అంటేనే ఆనందంగా చేసే ఒక క్రియ అనేది స్టూడెంట్స్కి మనం నేర్పించాలి. అది అలాంటి ఉద్దేశంతో ఒక ఎన్వైర్న్మెంట్ని నేను సెటప్ చేశాను. సో డెఫినెట్లీ స్ట్రెస్ అనే దానికి తాగుండదు. ఓకే. ఇప్పుడు డే స్కాలర్ అయినా అండి, రెసిడెన్షియల్ కూడా మన దగ్గర వెసులుబాటు ఉంది? యా, హాస్టల్ కూడా స్టార్ట్ చేశానండి. హాస్టల్ కూడా ఉంది. ఓకే. సో అది కూడా కేవలం ఒక 30 బాయ్స్ అండ్ 30 గర్ల్స్. సో 2 డిఫరెంట్ బిల్డింగ్స్లో, లిమిటెడ్ స్ట్రెంత్ 30 and 30. ఎవరైతే డిస్ట్రిక్ట్స్లో ఉండి వాళ్ళకి అంత పెద్ద ఎక్స్పోజర్ ఉండదు 10th వరకు కూడా, బట్ నేర్చుకోవాలనే తపన ఉంది. డెఫినెట్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే. సో ఆల్రెడీ కొంతమంది జాయిన్ అయ్యారు, మంచి స్టూడెంట్స్ వచ్చి జాయిన్ అయ్యారు. వాళ్ళని పర్సనలీ నేను ఇంటర్వ్యూ తీసుకొని మాట్లాడాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఒక మంచి బ్యాచ్ క్రియేట్ అవుతుందని. సో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తున్నారు. యా, సో దట్ ఈస్ ద ఐడియా. సార్ మీరు ఆల్రెడీ ఒక బ్యాచ్ రన్ అవుతుందని చెప్పారు, బైపీసీది. సో వారి నుంచి ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేమేమన్నా తత్వ అకాడమీ నుంచి? ర్యాంక్స్ డెఫినెట్లీ వస్తాయండి. బట్ సో ఇందాక మీకు చెప్పినట్టు కేవలం ఇది మాత్రమే లైఫ్ అనే విధంగా స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వకూడదు. సో ఒక స్ట్రెస్ ఫ్రీ ఎన్వైర్న్మెంట్లో చదువుని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చదవాలి. అప్పుడు ర్యాంక్స్ అనేవి కేవలం ఒక బై ప్రోడక్ట్ ఆఫ్ దేర్ ప్రిపరేషన్గా ఉండాలి. ర్యాంక్సే ధ్యేయంగా వెళ్ళకూడదు. నేర్చుకోవడం ధ్యేయంగా వెళ్తే ర్యాంక్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయి. కొంతమంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చి మీరు ర్యాంక్ గ్యారంటీ ఇస్తారని కూడా అడుగుతున్నారు. సో నేను ర్యాంక్ గ్యారంటీ ఇవ్వలేనండి. ఎవరైనా ఇస్తా అని చెప్పినా అది అబద్ధమే అవుతుంది. ఓకే. బట్ నేను నా సైడ్ నుంచి 100% జెన్యున్ ఎఫర్ట్స్ గ్యారంటీ చేస్తాను. అండ్ నా ఫ్యాకల్టీ, నాతో పాటు నా టీం అంతా కూడా 100% వాళ్ళ హార్ట్ అండ్ సోల్ పెట్టి స్టూడెంట్స్ గురించి వర్క్ చేస్తారని నేను ప్రామిస్ చేయగలుగుతాను. మా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఉంటుంది.
నేను చెప్పిన ఈ ఏవైతే చెప్పానో ఈ స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ అది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మాత్రం నేను ప్రామిస్ చేయగలను. అండ్ ఇవన్నీ యూటిలైజ్ చేసుకొని ఒక స్టూడెంట్ ముందుకెళ్తున్నప్పుడు ర్యాంక్స్ అనేవి డెఫినెట్లీ వస్తాయని అనుకుంటున్నాను. సో విక్రమ్ గారు, మీరు ప్రీవియస్ ఇన్స్టిట్యూషన్లో ఉన్నప్పుడు అండర్ మీ గైడెన్స్లో ఎన్ని ర్యాంక్స్ వచ్చి ఉండొచ్చు, ఆ వివరాలను చెప్పగలుగుతారా మాకు? డెఫినెట్లీ అండి. ఇప్పటి వరకు నా ఈ కెరియర్లో నేను ప్రొడ్యూస్ చేసిన బెస్ట్ ర్యాంక్ ఐఐటీలో అయితే ఆల్ ఇండియా 273 ఓపెన్ కేటగిరీలో, ఓకే. రిజర్వ్డ్ కేటగిరీ అయితే ఆల్ ఇండియా 35 నా స్టూడెంట్స్కి. అది నేను ప్రొడ్యూస్ చేసిన ఏమంటే నాతో పాటు నా టీం అంతా కలెక్టివ్గా చేసిన ఎఫర్ట్స్, అది నాది మాత్రమే చెప్పకూడదు. సో దాంట్లో నా పాత్ర ఏంటంటే నేను ఫిజిక్స్ టీచ్ చేశాను అండ్ ఐ వాజ్ అడ్మినిస్ట్రింగ్ దిస్ ఇన్స్టిట్యూట్. అలాగే నేను పర్సనలీ నీట్కి గైడ్ చేసిన స్టూడెంట్స్లో 651 ఈజ్ ద హైయెస్ట్ స్కోర్ దట్ స్టూడెంట్స్ గాట్. సో మంచి నీట్ స్కోర్స్ కూడా వచ్చాయి. సో నాతో పాటు వర్క్ చేసిన, ఇందాక మీకు ఏదైతే టీమ్ చెప్పానో, నాతో పాటు వర్క్ చేసిన ఫ్యాకల్టీ 10 years నుంచి వాళ్ళు కూడా ఈ ర్యాంక్స్ ప్రొడ్యూస్ చేయడంలో ఒక మంచి సపోర్ట్గా నిలిచారు. సో డెఫినెట్లీ ఐఎమ్ హోపింగ్ తత్వ అకాడమీలో కూడా రానున్న రోజుల్లో మంచి మంచి ర్యాంక్స్ ఎలాగో వస్తాయని అనుకుంటున్నాను. ఫైనల్గా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా మీరు ఏమైనా చెప్పగలుగుతూ ఉన్నట్లయితే, ఎందుకంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు చాలా మెసేజ్, ఫోన్ కాల్స్ వస్తుంటాయి అనమాట, బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి. సరే, మన కాలేజీ ఇప్పుడు మీరు చెప్పిన అది కాకపోయినా ఎటువంటి కాలేజీని వాళ్ళు చూజ్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఫైనల్గా మన ప్రేక్షకులకు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరందరూ కూడా 10th అయిపోగానే మీకు ఇది ఒక చాలా భారంగా ఉంటుంది, ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఏది చూస్ చేసుకోవాలని. సో ఇట్స్ ఎ వెరీ కామన్ థింగ్. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా స్టూడెంట్ని అర్థం చేసుకునే ఫ్యాకల్టీ, స్టూడెంట్తో పాటు కూర్చొని ఆ డెడికేషన్ ఇవ్వగలిగే ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అని మాత్రం చూడండి. ఎందుకంటే ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఎంత అద్భుతంగా చెప్పినా కూడా స్టూడెంట్తో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేసి డౌట్స్ క్లారిఫై చేసే టైం నాకు లేనప్పుడు ఐఎమ్ ఆఫ్ నో యూస్ టు ద స్టూడెంట్. సో ఫ్యాకల్టీ మంచిగా చెప్పడం ఒక సబ్జెక్ట్ మాత్రమే ఇంపార్టెంట్ కాదు, అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు. ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లో తక్కువ స్ట్రెంత్ ఉండాలి అండ్ ఫ్యాకల్టీ డెడికేటెడ్ ఫ్యాకల్టీ ఉండాలి. ఇది ఒక పాయింట్ మీరు జాగ్రత్తగా చూడండి. అండ్ తత్వ అకాడమీకి వస్తే, సో ఎలాగో నేను టార్గెట్ చేసేది 120 కాబట్టి ఓన్లీ ఇక్కడే బాగుంటుందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో మిగతా చోట్ల కూడా బాగుండాలి, అప్పుడే అందరు స్టూడెంట్స్కి మంచి విద్య అనేది అందుతుంది. సో ఎస్పెషలీ తత్వ అకాడమీలో ప్రోగ్రామ్ నేను ఎలా డిజైన్ చేశానంటే, క్లాసెస్ కంటే కూడా ప్రాక్టీస్ సెషన్స్కి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ టైం వచ్చేలా డిజైన్ చేశాను. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో నేను దీన్ని బ్రెయిన్ స్టార్మ్ ప్రాక్టీస్ సెషన్స్ అని పేరు పెట్టాను. ఈ ప్రాక్టీస్ సెషన్స్లో పర్సనల్లీ సీనియర్ ఫ్యాకల్టీ, మేము ఎవరైతే క్లాస్లో టీచ్ చేస్తామో పర్సనల్లీ ఈ 40 స్టూడెంట్స్తో కూర్చొని ఒక ఇది రన్ చేస్తాం అనమాట ఈ ప్రాక్టీస్ సెషన్స్ని. సో వాళ్ళ డౌట్స్ క్లారిఫికేషన్ కానీ ఏదైనా పర్సనల్లీ మేమే ఉంటాము, జూనియర్ లెక్చరర్స్ కానీ అదర్ పర్సన్స్ ఎవరు ఉండరు. అండ్ ఈ టైంలో ఎవ్రీడే, అంటే బిఫోర్ లంచ్ క్లాసెస్ అండ్ ఆఫ్టర్ లంచ్ ఈ బ్రెయిన్ స్టార్మ్ ప్రాక్టీస్ సెషన్స్లో స్టూడెంట్స్ చాలా బాగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది, టీచర్స్తో బాగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్లీ స్టూడెంట్స్కి ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఓకే సార్, చాలా విషయాలు ఈరోజు మాతో పంచుకున్నారు మీరు. సో ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేసినటువంటి తత్వ అకాడమీ అనేది సక్సెస్ కావాలని, సో మీరు తీసుకున్నటువంటి 120 స్టూడెంట్స్ అందరూ కూడా సో సక్సెస్ కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారనమాట. ఎందుకంటే ఒకప్పుడు కాలేజ్ అనేవి చాలా తక్కువగా ఉండేది, ఎక్కడైనా కానీ జాబ్ రావాలన్నా కానీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేది క్యాంపస్కి విజిట్ చేయాల్సి వచ్చేది. బట్ ఈరోజు ఎక్కడున్నా కానీ స్టూడెంట్ దగ్గర స్కిల్ ఉన్నట్లయితే ఆ స్కిల్ ఆధారంగా గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఎక్కడున్నా కానీ మనకి నార్మల్ కాలేజ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని కూడా వాళ్ళు పికప్ చేసుకుంటారు అనమాట. సో అటువంటి కాన్ఫిడెన్స్ ఇస్తారనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది మీతో మాట్లాడిన తర్వాత. ఎందుకంటే ఈ రోజున స్టూడెంట్స్కి కావాల్సింది ఏంటంటే ఎలా అయినా బతకగలము, కరెక్ట్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది కాబట్టి దానివల్ల రేపు క్రియేటివిటీకి ఎక్కువ అవసరం అనేది ఉంటుందన్నమాట. అవన్నీ కూడా పేరెంట్స్ కాన్సన్ట్రేట్ చేసి పిల్లలకి వారి మీద వారికి నమ్మకం కలిగే విధంగా మనం వారిని గైడ్ చేసినట్లయితే వండర్స్ క్రియేట్ చేస్తారని నాకు అనిపిస్తుంది అనమాట. కరెక్ట్. సో ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏదైతే మీకున్నటువంటి డౌట్స్ తత్వ అకాడమీ మీద, సో వెళ్ళి విక్రమ్ సార్ని కలిసి సో వారి మాటల్లోనే మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేశారని చెప్పుకున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా తత్వ అకాడమీ నారాయణగూడలో ఉంది, మీకు 24 hours అక్కడ అవైలబిలిటీలో ఉంటారు విక్రమ్ గారు. మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తారు, మీరు వెళ్ళి సార్తో కూడా డిస్కస్ చేసి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోవచ్చు. సో కొంతమంది పేరెంట్స్ అడిగేటువంటి డౌట్స్ని స్వయంగా వెళ్ళి వారి మాటలను చెప్దాను ఉద్దేశిస్తూ ఈ వీడియో చేశాను.
సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. సో థ్యాంక్ యూ సార్ మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.